ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమున శుభవందనాలు తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా అందరూ? దేవునికి మహిమ కలుగునుగాక. మనందరం బాగుండాలని ప్రతిరోజు దేవుడు మనతోనే ఉన్నాడు. నిజంగా చెప్తున్నా, ఆయన ముళ్ళు పౌలు ఎన్నిసార్లు ప్రార్థించినా, ఎన్నిసార్లు కన్నీరు కార్చినా, ఎన్నిసార్లు అడిగినా ఆయన అన్నాడు సంతోషముగా. ఆయన పౌలు గారు ఆయన చేసిన త్యాగము, ఆయన చేసిన ప్రార్థన, ఆయన చేసిన కార్యాలు, ప్రభు ఆయన వాడుకున్న విధానం బట్టి ఆయన నా ముళ్ళు, ఇదిగో నా కుమారుడా, నా కృప నీకు చాలు అన్నాడంతే. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వినటానికి సిద్ధపడుతున్నా మీ అందరి జీవితాల్లో బాధపడుతున్నావా అమ్మా? కన్నీరు కారుస్తున్నావా? ఈ ముళ్ళు భరించలేకపోతున్నా, ఈ శోధన భరించలేకపోతున్నా అమ్మా, నేను ఈ కష్టాన్ని, అమ్మా ఈ శోధన భరించలేకపోతున్నా, అందుకే దూరంగా జీవిస్తున్నావా? దేవునికి దూరంగా ఉండాలనుకుంటున్నావా? తప్పమ్మా అయ్యా, చాలా తప్పు, పొరపాటు చేస్తున్నావు. జాగ్రత్త. ఒకవేళ సాతానుని బయటికి తీసుకెళ్ళిన 3 నెలలు 6 నెలలు సంతోషంగా ఉండగలుగుతావేమో, కానీ ఆ తర్వాత ఎక్కువ శ్రమలు అనుభవిస్తావు, ఎక్కువ శోధన అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ దేవుడు పెట్టే ఈ శోధనలో నువ్వు నిలిచి ఉంటే అందులో ఉన్న సంతోషము, ఆనందము నీవు కన్నులారా చూస్తావు. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ, స్తోత్రం చెప్పండి. నిజంగానేనా? ఓకే. నిజంగా అమ్మా, పెద్ద పెద్ద సేవకులు కదా శోధించబడి సువర్ణలాగా మార్చారు. ఈ రోజున పెద్ద పెద్ద గనులైన శోధకులు, సేవకులు కానీ విశ్వాసులు కానీ ఈ రోజున వాళ్ళ యొక్క ఉన్నతమైన స్థితిని మనం చూస్తున్నాము అంటే కేవలము దేవుడు వారిని పడిన కష్టాల్లో నుంచి పైకి తీస్తూ ఉన్నాడు. కష్టాల్లోకి వచ్చి పైకి తీసిన ఏ సేవకులు కానీ, ఏ ఉన్నతమైన స్థితిలో ఉన్న పాస్టర్లు, సేవకులు, విశ్వాసులు, పాస్టరమ్ములు అదే విధేయతలో ఉన్నట్టయితే, అదే స్థితిలో నేనున్నాను అని అనుకున్నట్టయితే వారిని దేవుడు ఇంకా బహుగా దీవిస్తాడు కదా. డబ్బులు వచ్చినాకో, ప్రజలు పెరిగినాకో, సంఘం పెరిగినప్పుడు హెచ్చిపోవద్దు. అందుకే నీ జీవితంలో కూడా ప్రభు నీ బిడ్డలకు ఉద్యోగం ఇచ్చాడనో, నా పిల్లలు అమెరికాలో ఉన్నారనో, లేకపోతే నా పిల్లలు డాక్టర్లు అయ్యారనో, లేకపోతే నా పిల్లలు చాలా ఉన్నతమైన స్థితికి ఎదిగారు, నాకే బాధ లేదు అని అనుకోబాకు. ఎందుకంటే అదంతా చూపింది కూడా కేవలము దేవుని కృప. మన స్థితిగతులను ఎప్పటికీ మనం మార్చిపోవద్దు. ఈ రోజున గనులుగా మన పిల్లలు ఉండొచ్చు. అది ఎవరి వలన చెప్పండి? దేవుని దయ, మీ కష్టార్జితం. మీరు అప్పుడేది నేర్పించారో, చదువు మీద శ్రద్ధ నేర్పించారో, మరి తర్వాత చదువు 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 అని ఎంత వాళ్ళని టెన్షన్ పెట్టి, ఫోర్స్ పెట్టి ఉన్నతులుగా చదివించారో అంత భయభక్తులు కూడా మీ పిల్లలకి నేర్పించాలి. ప్రార్థన నేర్పించాలి, వాక్యం నేర్పించాలి, మందిరానికి తీసుకుని వెళ్ళటం నేర్పించాలి. ఎక్కడ ఉన్న వాళ్ళు, అయ్యా మీరు మందిరానికి వెళ్ళాలి, దేవుని కృప లేకపోతే ఒక క్షణం మనం బ్రతకలేం అని వారికి నేర్పించాలి. దేవునికి స్తోత్రం. మీరు ఉన్నతులైపోయారు. ఎలాంటి బట్టలను వేసేసుకోండి, ఎలాగన్నా తయారైపోండి, ఎలాగైనా సుఖపడిపోండి, ఏ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయండి. ఇలా ఎప్పటికీ చెప్పకు వాళ్ళకి. దేవునికి స్తోత్రం. నువ్వు చెప్పకపోతే నీ చెంప మీద కొడతాడు దేవుడు. వాళ్ళు రేపు చెడిపోయి, లోకములో పడిపోయి, అన్నిల్ని ప్రేమించేసి, అన్నిల్ని పెళ్లి చేసేసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా సంవత్సరానికో 2 సంవత్సరాలకు విడిపోయి వారి కారుస్తున్న కన్నీరును చూస్తావా? అప్పుడు చెప్పు, నీకు ఇది కావాలా? అందుకనే బిడ్డలను చాలా కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి దీని స్థితిలో నుంచి మనం పైకి వచ్చాం. ఈరోజు నేనేదో పెద్ద ఆఫీసర్కి భార్యనైపోయాను, నా ఇంట్లో మంచి ఆ ఇల్లు ఉంది, నాకు మంచి మంచాలు ఉన్నాయి, నాకు మంచి దుప్పట్లు ఉన్నాయి, నాకు మంచి శుభ్రం ఉంది, నాకు ఎవరు అక్కర్లేదు, ఎవరితో సంబంధం లేదు, చుట్టాలతో ఇల్లు శుభ్రాలు పోతాయి, చుట్టాలను రావద్దు, ఎవరొద్దు, నేను నా భర్త నా పిల్లలే తినాలి, నేను నా భర్త నా పిల్లలే ఉండాలి, అక్క చెల్లెళ్ళొద్దు, అన్నదమ్ములొద్దు, బంధాలొద్దు, ఏమి వద్దని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుని బిడ్డరా, అది ఎంత మాత్రం ఆశీర్వాదము కాదు. ఆమెను చెప్పండి. ఆశీర్వాదమేనది. ఎవరిని లేకుండా దూరం చేస్తున్నావా?
నీ భర్త చుట్టాలను దూరం చేసుకుని నీ తల్లి చుట్టాలని ప్రేమిస్తున్నావా? నీ భార్య చుట్టాలను దూరం చేసుకుని నీ తల్లి, ఇవన్నీ కూడా ఎందుకు? పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ రోజు నాతో మాట్లాడుతున్నాడు, మీతో చెప్పమంటున్నాడు. జాగ్రత్తగా సంపాదన ఈ రోజున ఉంటుంది, రేపు పోతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన క్రియలు సరిగా పట్టుకుని వెళ్ళాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు ఈ మాటలన్నీ మీకు చెప్పారు, మీ మైండ్లోకి వెళ్ళి నేను అనుకుంటున్నా. ఒకవేళ లేదు, నేను ఇట్లా వింటా వదిలేస్తా, ఇవన్నీ మామూలే, ఓళ్ళు మన సేవకులు చెప్తా ఉంటారు, వింటా ఉంటాం, ఇవన్నీ జరిగాయా, మనకి ఇష్టం వచ్చింది జరుగుకుంటాం, మా ఇష్టమైందే జరిగించుకుంటామని ఒకవేళ మీరు అనుకున్నట్టయితే మేమెవ్వరం ఏం చేయలేము. ఏ గొప్ప సేవకుడు కూడా మిమ్మల్ని ఏం చేయలేరు. దేవునికి స్తోత్రం. మా ప్రార్థన లేదా, మాకు విధేయత లేదా, మా భక్తి అనుకోవచ్చు. ప్రార్థన ఉంటే సరిపోద్దా? అన్నం వండుకుంటే సరిపోద్దా? అందులోకి ఏముండాలి? కూర కూడా ఉండాలి. ఆమేన్. ఎందుకో నేర్చుకో. పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాలం మీద అన్ని వాక్యం లేకుండా చెప్తున్నారంటే ఒక్క వాక్యం మీకు మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడి, లేని ఎడల పరలోకమందున మీ తండ్రి మీ ఫలము పొందక యుందురు కాక అని చెప్తున్నారు. చూడండి, మనుషుల ఎదుట ఎప్పుడు ఏది కనబడడం చేయొద్దు. దేవుని ఎదుట నువ్వు చేసే ప్రార్థనే కానీ, ధర్మకార్యాలే కానీ, నువ్వు ప్రేమించే విధానమే కానీ, నీవు నిజంగా నీ హృదయానుసారంగా నువ్వు చేసినట్టయితే ఖచ్చితంగా మనందరం దీవించబడతాం. ఓకేనా? మనుషుల మెప్పు కోసం ఎప్పుడు కోరకండి. మనుషుల్ని ఎప్పుడు కూడా ఒక మనిషి నన్ను హెచ్చించి పైకెత్తాలి అనుకోవాకండి. దేవుడే ఎత్తుతాడు, దేవుడే మన కార్యం చేస్తాడు. దేవునికి కనబడేటట్టు ప్రేమ కలిగి జీవించడానికి ప్రయాసపడదాం. ఆమెను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ రోజంతా తోడుగా ఉండి ప్రతి ఒక్క బిడ్డను దీవించి తోడుగా ఉండి కృపాక్షేమములు వారికి ఇచ్చి మీ యొక్క ఆరోగ్యాలతో నింపమని యేసు నామమున అడుగుచున్నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.